హాయ్ దోస్తులు, నెయ్యి చేసుకుందాం పదండి. ఫస్ట్ అయితే పాల మీద మీగడ కానీ లేదంటే పెరుగు మీద మీగడ కానీ తీసి కొన్ని డేస్ నుంచి స్టోర్ చేసుకోండి. దాన్ని ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి వేసుకొని లైట్గా వాటర్ పోసి మిక్సీ చేసుకుంటూ ఉండాలి. చేసుకున్న కొద్దీ మనకి పైన ఇట్లా నురుగు లెక్క వస్తుంది కదా, థిక్ లేయర్, అది అనేది వెన్న అనమాట. దాన్ని సెపరేట్ చేస్తూ ఉండాలి. అదే ప్రాసెస్, అంటే ఒకసారి మిక్సీ చేయాలి, మళ్ళీ అలానే వెన్న వస్తుంది కదా, దాన్ని సపరేట్ చేయాలి, మళ్ళీ అట్లనే చేస్తూ ఉండాలి. అదే ప్రాసెస్ చేస్తూ ఉండాలి. ఊకంటే మిక్సీ పట్టడం ఎందుకు అనుకుంటే, ఇంకో ఇలా అయితే ఏదన్నా తీసుకొని ఇలా చిలుకుతున్న కొద్దీ మనకి వెన్న అయితే వస్తుంది. అసలు పూర్వకాలంలో భలే చేసేటోళ్ళు అబ్బా, వెన్న తీసుడు, నెయ్యి చేసుడు అంటే భలే ఉండేది. ఇప్పుడైతే అన్నీ మనకి ఆర్టిఫిషియల్ అయిపోయినాయి. ఓకే, మళ్ళీ ఇగో ఇలా ట్యాప్ చేస్తున్న కొద్దీ వెన్న అయితే వస్తుంది. వెన్నని సపరేట్ చేస్తూ ఉండాలి. ఇంకా మనకి వెన్న అయిపోయిందని ఎలా తెలుస్తుందంటే, ఆ వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ అనేది మనకి పల్చబడిపోతుంది. ఇప్పుడు ఏదైతే మజ్జిగ లెక్క ఉందో ఆ తిక్కు ఉన్నది కాస్త మనకి వాటర్ లెక్క, ఇగో చూడండి ఇప్పుడైతే ఇలా వాటర్ లెక్క అంటే పల్చగా అయిపోతాయి అన్నమాట. సో ఇంకా పల్చగా అయిపోయిన తర్వాత దాంట్లో వెన్న అయిపోయిందని అర్థం. సో ఇప్పుడు మనకు వచ్చిన వెన్ననైతే ఇగో మళ్ళీ ఒకసారి ఇట్లా వాటర్ అయితే తీసేస్తున్నాను అందులో నుంచి. ఒక గిన్నెలో వేసుకొని మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసి క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత గ్యాస్ మీద పెట్టి సిమ్లో వేడి చేస్తే కమ్మకమ్మ నెయ్యి అయితే రెడీ అయిపోతుంది. బాయ్.